భారతదేశంలో అన్ని మతాలు సమానమే. కానీ వక్ఫ్ బోర్డుకు మాత్రం ప్రత్యేకమైన పరిమితులు ఎందుకున్నాయి? ఆర్టికల్ 26 ప్రకారం ఎవరైనా సరే మత కేంద్రాలు నిర్వహించుకునే హక్కు అయితే మనకుంది. కానీ వక్ఫ్ బోర్డు మాత్రం జ్యుడిషియర్ పరిధిలోకే రాదు. సుప్రీంకోర్టుకు కూడా ప్రశ్నించే హక్కు లేదు. అది ఆసరాగా తీసుకుని కనిపించిన ప్రతి ఆస్తి మాదే అంటున్నారు వాళ్ళు. అసలు ఈ దేశంలో వాళ్ళ జనాభా ఎంత, వాళ్ళకున్న ఆస్తి పరిధి ఎంత? ఈ దేశంలో ఉన్న ఆస్తులన్నీ వాళ్ళవే అయితే మరి ఇతర మతస్థుల ఆస్తుల సంగతి ఏంటి? అందుకే కేంద్ర ప్రభుత్వం ఈ వక్ఫ్ బోర్డుని రద్దు చేయాలని చెప్పేసి జనాభిప్రాయ సేకరణ చేపట్టింది. ఈ బోర్డును కాపాడుకోవడానికి చాలా మంది ముస్లిం నాయకులు కష్టపడిపోతున్నారు. ఇకపోతే మన దేశంలో ఉన్నటువంటి చాలా మంది సెక్యులర్లు, కుహానవాదులు అంటారు మత విషయాలలో మీరు జోక్యం చేసుకోవద్దు అంటారు. మరి అలా జోక్యం చేసుకోకూడదు ప్రభుత్వం అంటే మరి మా హిందూ దేవాలయాల్లో ఎందుకు వేలుపడుతుంది? ఎండోమెంట్ కూడా క్లోజ్ చేయండి. మేమేం అడుగుతున్నామంటే ఏ మతం మీద మాకు ద్వేషం లేదు. ప్రభుత్వం చూస్తే అన్ని మతాలను సమానంగా చూసి అన్ని మత కేంద్రాలను ప్రభుత్వ అండర్లోకి తీసుకోండి. లేదా ఎవరి మతాలకు వాళ్ళకి స్వేచ్ఛగా ఇండిపెండెంట్ బోర్డ్స్ ఇచ్చేసేయండి. నా మతం అంటే నాకు ఇష్టమే, అలాగని వేరే మతం అంటే ద్వేషమేం కాదు. కానీ నాకు అన్ని మతాలు భారతదేశంలో సమానంగా ఉండాలి అన్నది మాత్రమే కోరుకుంటాను. 13వ తారీఖు వరకు మాత్రమే టైం ఉంది. సో నేను మీకు ఒక క్యూఆర్ కోడ్ ఇస్తాను. అది క్లిక్ చేసినా మీకు మెయిల్ ఓపెన్ అవుతుంది. లేదా కింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసినా సరే మీకు మెయిల్ ఓపెన్ అయిపోతుంది. డైరెక్ట్ గా సెండ్ కొడితే సరిపోతుంది. సో మీరు ఈ బోర్డును రద్దు చేయడానికి సపోర్ట్ చేస్తున్నట్లు అనమాట. భారతదేశంలో అన్ని మతాలు సమానం, అందరూ సమానంగా ఉండాలి అన్నదానికి మాత్రమే, ఏ మతం మీద ద్వేషం కాదు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు మనం సపోర్ట్ చేద్దామా లేదా అన్నది మీ చేతుల్లో ఉంది. మీ అభిప్రాయం తెలియచేయండి. నేనైతే సపోర్ట్ చేస్తూ మెయిల్ కొడుతున్నాను.